జగత్తు అంతా ఓ గ్రంథం. దీనికి గ్రంథకర్త సాక్షాత్తు ఈశ్వరుడే. ఏది జరిగినా అది గ్రంథకర్త నిర్ణయంగా భావించండి. ఏం చేసినా ఆ ఈశ్వరుడికి సమర్పణగానే భావించండి అని ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన భీమ్లీ ఆనందవనాశ్రమ యోగి సద్గురు శివానందమూర్తి గారు. ఆయన గురించి, ఆయన అనుగ్రహ భాషణల గురించి తన అభిప్రాయాలను సిరివెన్నెల సీతారామశాస్త్రి భారత్ టుడేతో పంచుకున్నారు. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆది భిక్షు వాడిని ఏమి అడిగేది అంటూ మీరు శివతత్వాన్ని అద్భుతంగా ఒక గీతంలో వివరించారు. అటువంటి మీరు వీరే నా శివుడు అంటూ సద్గురు శివానందమూర్తి గురువు గారి గురించి మీరు అంటుంటారు. గురువుగారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? మంచి ప్రశ్నమ్మా. చెప్పాలనుంది, నాకు చెప్పాలని కూడా ఉంది. శివయేవ గురు, శివాయ గురువే నమః. గురువు గారిని ఫలానాప్పుడు కలిశాను, అప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం అని చెప్పడం సహజంగా అలాగే చెప్పాలి, మరో దారి లేదు. 94లో కలిశాను, ఇన్నేళ్ళ బట్టి పరిచయం ఉంది. ఆయన్ని కలవక మునుపు నాలో ఒక రకమైన ఒక మిస్టిక్ ఫీలింగ్ ఉండింది. ఆయన కలిసిన తర్వాత దానికి ఒక స్వరూపం వచ్చింది. మా మాస్టర్ సత్యారాం మాస్టారు అదే ధర్మరాజు గురించి, ధర్మరాజు కృష్ణుడి గురించి భారతంలో చెప్తాడు. మా సఖుండు, మా సచివుడు, మా నెయ్యం, మా గురువు, మా దైవం అని ఎన్ని రకాలుగా కృష్ణుడి గురించి చెప్తాడు. నాకు అలాగా మా మాస్టర్ సత్యారాం మాస్టర్ అని ఉన్నారు. ఆయనతో ఎప్పుడూ చెప్తుండేవాడిని, మాస్టర్ నాకు గురువు అవసరం, ఎందుకంటే నా ఆలోచనకి మొత్తం అంతా దీని చుట్టూ తిరుగుతుంది, ఇది కానిది ఇంకేదో ఉంది, మేధస్సుతో సాధించలేనిది, మేధస్సు పనికిరాంది ఒకటి ఉంది, కానీ దాటి వెళ్ళలేకపోతుంది నా పరిధి. అందుకనే కాబట్టి మన వాళ్ళు గురువు ద్వారా అంటుంటారు. యాక్చువల్గా నిజాన్ని నాకు తెలియదు, కానీ నాకు నమ్మకం ఉంది, నా గురువు నన్ను వెతుక్కుంటూ వస్తారు. గురువు అనే మాటలోనే అర్థం ఉంది. యోగ్యుడైన శిష్యుడిని తను ఏ కార్యక్రమం కోసం వచ్చాడో ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలసిన శిష్యుల్ని తయారు చేసుకుని పూచి కూడా గురువుతో ఉంది. నేను నా గురువుని గుర్తుపట్టలేను, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా ఆర్గ్యుమెంటేటివ్ టెంపర్మెంట్, నా లాజిక్ ఇవి అడ్డం వచ్చేస్తారు. ప్రశ్నలు వేయటం అంటే సత్యాన్వేషణ ప్రశ్నలు వేయటం అవసరమే. ఒక్కొక్కప్పుడు తప్పదంటు ప్రశ్నలు అంటాం, అంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడా చూపించు, చాలా చాలా ప్రాథమికమైన అమాయకమైన ప్రశ్న. ఉంటే చూపించు, నా దగ్గరకు వచ్చి మాట్లాడమను, ఇట్లాంటి కొంటతనంతో అవాంగ మానస గోచరుడును ఒక చెబుతూ నిరాకార, నిర్గుణ, నిరంజన పరమేశ్వరుడు అంటే నిజానికి వాటి అర్థాలు తెలుసుకుంటే కంగారు కలుగుతుంది. ఏమీ లేనిదన్నా ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఏమీ లేనిదనో ఎందుకు మాట్లాడుతున్నారు భగవంతుడి గురించి, అసలు భగవంతుడికి మనకి ఉన్న అవసరం, ఇట్లా కొన్ని వందలాది ప్రశ్నలు వచ్చినప్పుడు కేవలం మన దగ్గర ఉన్న టూల్స్ సోకాళ్ళు తెలివితేటలు, సోకాళ్ళు లాజిక్, తర్కం, ఇంతకుమించి ఇంకేమీ లేవు. ఇవి ఎప్పుడు మన తప్పుదారి నడిపిస్తాయి. ఒక రకంగా నా చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి ఒక అంతర్మహం గుడికి వెళ్తే ఏమిటి అడగాలి, ఆది భిక్షు వాడిని ఏమి అడిగేది అనే పాట మన సినిమా కోసం రాసింది కదా, నా తత్వంలోంచి వచ్చింది. వాడు ఏమి ఇవ్వలేదు, అసలు వాడంటూ ఒకడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ కూడా వాడే ఇచ్చాడు. సో ఈ అన్వేషణ అలా జరుగుతున్న ఒక సందర్భంలో ఒకనొకనాడు గురువుగారిని నేను కొన్నాళ్ళ పాటు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. 90-94 మధ్యలో కొన్నాళ్ళు ఆయన సభల్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చూస్తుంటే చాలా నెమ్మది స్వరం, ఆర్టికులేషన్ పెద్దగా ఏముండదు, మంచి ఉపన్యాసకులు ఇస్తున్నటువంటి అసలు మాట్లాడితే నా మాటలతోటే కదిలించే తత్వం ఏమి ఉండదు, చెప్పే విషయాలు చాలా పెద్ద గొప్ప విషయాలు ఏముండవు, చాలా మామూలు విషయాలు ఉంటాయి. కొంచెం పెద్ద క్లిష్టమైనటువంటి విషయాలు మాట్లాడితేనే ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి వయస్సు, అహంకారం అన్నీ ఉన్న కాలం అది. సో కానీ ఎందుకు నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోబుద్ది అవ్వట్లేదు, గట్టిగా ఎందుకు బోరు కొట్టట్లేదు, చాలా తాపిగా కూర్చుని మామూలు కంఠంతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఒక ఆకర్షణ శక్తి కట్టుబడేస్తుంది. ఎంత ఆయన ఎక్కువసేపు మాట్లాడరు బండి, కానీ మొత్తం సమస్తాన్ని మర్చిపోయిన మాటల వైపే వెళ్ళేలాగా ఎందుకుంది అని మాస్టర్తో చెప్పానమాట. వారు ఎవరు ఎక్కడ ఉంటారో ఒకసారి కలుద్దామని. ఇలా భీమునిపట్నంలో ఉంటారు, ఆనందవనం అనే ఆశ్రమం ఉంది. సరే, ఒకనొక సాయంకాలం వల్ల ఆయన చూడటానికి వెళ్ళాము.
మరొకట ఎక్కువ మంది భక్తులు, ఒత్తిడి ఎక్కువ లేదు. సంధ్యా సమయంలో వెళ్ళి కలిసినప్పుడు వారిని చూసి నమస్కారం పెట్టాను, నా పేరే చెప్పాను. అప్పటికి నేను సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఇగో మాస్టర్ కొంచెం ఎక్కువగా చెప్తారు కాబట్టి చెప్పారు. ఏం లేదంటే తమ దర్శనం చేసుకోవటం కోసం వచ్చాను. ఆ మధ్యకాలంలో దేశం మీద కొన్ని పర్టికులర్గా కొన్ని పాటలు రాశాను. అది కాకుండా క్షీరసాగర మథనం అని ఒక కావ్యం లాంటిది రాశాను. అది వినిపించాలని ఆశగా ఉంది మీకు అని. పైకి అన్నమాట ఆశగా ఉందన్నది, లోపల కొంచెం అహంకారం ఉంది. అది రాసే టైంలో కూడా నాకు తెలుసు అది రాసింది అనేదానికంటే ఆవిష్కరించబడింది అని. అంటే నేనేమి రాస్తున్నానో కూడా నాకు తెలియదు. అంటే ఇది ఇప్పుడు చెప్పాలని ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. చాలామందికి అర్థమయ్యే విషయం కూడా కాదు, నమ్మే విషయం కూడా కాదు. సడన్గా ఆఫీస్లో కూర్చున్నప్పుడు అనకాపల్లో 4 గంటలకి ఏదో ఒక తెలియనటువంటి ఒక ఒత్తిడి వెనకాల నుంచి ఎవరో తోస్తున్నట్టు ఏదో వస్తుంది. ఇంకా వెంటనే ఆఫీస్లో డెస్క్ అంతా కట్టేసి ఇంటికి వచ్చేస్తుంటే మేషారు ఎటో వెళ్తున్నారు. మేషారు నేను ఏదో రాస్తున్నాను, ఏమి రాస్తున్నా అది గంగావతరణం కన్నా చాలా గొప్పది రాస్తున్నాను. అంత మునుపు నేను రాసిన వాటిలో గంగాధరం చాలా గొప్పది. ఈ భాగం మాత్రం ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత తల బదలు కొట్టుకున్నా అర్థం కాదు, అంత గహనమైన విషయం ఇది. ఆయన ఒక్కసారి లేచి ఇప్పుడు నాకు ఈరోజు అభిషేకం జరిగినట్టుంది, ఇది కరెక్ట్గా ఇలా ఇప్పుడు నాకు అభిషేకం జరిగినట్టుంది ఇలాగా. ఈ దైవత్వము లేదా దైవతత్వము అనే దానికి ఒక ఆకారం ఏర్పరిస్తే ఆకారం ఇలా ఉంటుంది అని అనిపించింది. అంటే మాస్టర్ నా మీద ఎంత ప్రేమ అంటే ఆ మాట ఎవరైనా వింటే ఏమి రాస్తావు, కథ, కవిత, పాట, ఆట, నాటకమా ఏదైనా అడుగుతారు. సరే ఏదో రాస్తారా, రాసినారా చూపించంటారు. అవన్నీ ఏమి అనలేదు మాస్టర్. రాస్తావురా, తప్పకుండా రాస్తావు. ఏమి రాస్తున్నానో నాకు తెలియదు. అది కథ రాస్తున్నానా, వ్యాసం రాస్తున్నానా, నాకు కథలు రాసేవాడిని, నా ఆశ్చర్యం అనేది. వ్యాసం రాస్తున్నానా, మరొకటి రాస్తున్నా, ఇంకోటి రాస్తున్నా నాకు తెలియదు. ఏమీ తెలియదు, అబ్సల్యూట్గా ఏం తెలియదు. ఏదో జరుగుతుంది లోపల. వెళ్ళి కూర్చున్నాను, రాత్రి 10:30 దాకా రాస్తూనే ఉన్నాను. ఎందుకో ఒక ఆటంకం వచ్చి ఆగింది. మరుసటి రోజు మళ్ళీ సాయంకాలం 6 నుంచి 10 లోపల అది పూర్తి చేశాను. దానికి ప్రశ్నోపనిషత్తు అని పేరెట్టి సబ్ టైటిల్గా క్షీరసాగర మథనం అని పెట్టి ఆ వచ్చినప్పుడే అది నాకు తెలుసు ఏదో నాకు సంబంధం లేకుండా ఏదో పూనినట్టు అది నడుస్తుంది అని తెలిసి, అయినా సరే అహంకారం నేనే రాశాను కదా. నిజానికి అందులో ఆ రాసినప్పుడు కొన్ని భావాలు కానీ, కొన్ని పదాలు కానీ, కొన్ని పదచిత్రాలు కానీ వాటి అర్థం కూడా నాకు తెలియదు. ఎంత సర్ప్రైజింగ్ అండి, అంత సర్ప్రైజింగ్గా ఉంటుంది. అయితే అది క్రమంగా చాలామందికి వినిపించిన తర్వాత ఒక పర్టికులర్ చోటుకు వచ్చేటప్పటికి ఈ భాగం మాత్రం ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత తల బదలు కొట్టుకున్నా అర్థం కాదు, అంత గహనమైన విషయం ఇది అని నాకు అనిపించేది. వినిపించడం కూడా తక్కువ మంది, సెలెక్టివ్గా కొందరు వినిపించేవాడు. ఇంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఆయనకు పరీక్ష పెట్టడం ఈ అహంకారం కోసం చెప్తున్నాను అనమాట. ఆయన వినయంగానే ఉండి ఇలా చేతులు కట్టుకుని అలాగే పాడుతున్నాను. కానీ అక్కడ దాకా వచ్చేటప్పటికి వీరికి అర్థమై ఉంటుందంటావా, వీరికి అర్థం లోపల ఒక భావన, వీరికి అర్థమై ఉంటుందా, వీరికి అర్థమై ఉంటుందా అని అంతా విని ఆయన సడన్గా ఒక జెస్చర్ ఇచ్చారు, ఒక చేష్ట. అది మనం ఆశ్చర్యపోతాం అనమాట. మాస్టారు నేను ఆయన సాయంత్రం 3 తప్ప ఇంకా లోపల రాఘవన్ గారు అంకుల్ ఉన్నారు, లోపల ఉన్నారు, ఇంకో 2 లోపల ఉన్నారు. ఆయన ఒక్కసారి లేచి ఇప్పుడు నాకు ఈరోజు అభిషేకం జరిగినట్టుంది, ఇది కరెక్ట్గా ఇలా ఇప్పుడు నాకు అభిషేకం జరిగినట్టుంది ఇలాగా. సడన్గా ఇది ఆగిపోయిందమ్మా. నేను మాస్టర్తో చెప్పాను, నువ్వు ఎలా గుర్తెత్తుక్కుంటూ వస్తే అని అన్నారు అప్పట్లో, చాలా రోజుల కిందట ఆ ప్రసక్తి వచ్చినప్పుడు. ఒకటే చిహ్నం మాస్టర్, ఎవరి సన్నిధానంలో అయితే ఇది టక్మని ఆగిపోతుందో ఇంకా అసలు ఏం మాట్లాడదు, లాజిక్ స్తంభీభూతం అయిపోతుంది, అక్కడ నా గురువు ఉన్నాడు, అదొకటే సంకేతం. ఇలా నాకు అభిషేకం జరుగుతుంది, నాకు జరిగినట్టుంది అనేసప్పటికల్లా నేను ఒక నిశ్చేష్టమైన స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఎవరంటారు మానవతలు అనగలరా? నాకు అభిషేకం జరిగినట్టుంది అని. ఆ తర్వాత జీవితంలో నాకు చాలాసార్లు చాలా రకాల అనుభవాలు జరిగినాయి, అది వేరే విషయం. వారు ఒకసారి మా ఆవిడ్ని, అమ్మ నీకేం కావాలో కోరుకో అన్నారు. ఆవిడ అక్కడుంది, నేను ఇక్కడ ఉన్నాను, నాకు వినపడలేదు ఆ విషయం. ఆవిడ చెప్పేదాకా నాకు తెలియదు. దానికి నేను మా అబ్బాయి పెళ్ళికి మా అబ్బాయి నా కోడలు వియ్యం కూడా అందరం కూడా ఈవిడికైనా కొంచెం యువతలో ఉన్నాం. ఆయన అంటే మాకు వినిపించాలి ముందు. తర్వాత ఆడుతా ఉన్నాను అనమాట. అసలు ఏం కావాలి కోరుకోని మనిషి ఎలా అంటాడు.
సింహాసనం రాజ్యం కావాలంటే చేస్తాడేమో కానీ చక్రవర్తి, నాకు మోక్షం కావాలంటే ఇవ్వలేడు కదా. ఏం కావాలి కోరుకో అని ఒక మానవ మాత్రుడు అనలేడు కదా. శివానంద గురుదత్త సన్మార్గమై జీవేమ శరదశతం. శివానంద గురు భక్త సందోహమై నందామ శరదశతం. శివానంద గురు తత్వ సందేశమై మోదామ శరదశతం. నాకు అభిషేకం ఉంది జరిగినట్టుంది అన్నప్పుడు అసలు ఇంకేం ఆలోచించలేదు. తర్వాత ఆయన అంకుల్ని పిలిచి లోపలికి వెళ్ళి ఒక శాలువా తీసుకొచ్చి కప్పి నా చేతిలో 2 పళ్ళు పెట్టి, ఆ తర్వాత అలా అనంతంగా నేను మాట్లాడిన ప్రతి మాటని క్షీరసాగర్ మొదలు అన్నీ ప్రస్తావిస్తూ వాటన్నిటి భాష్యాలు వివరంగా చెబుతుంటే నేను ఆయన నోటంటే క్షీరసాగర్ మొదలు వింటున్నాను. ఆ రోజు నాకు అర్థమైంది భగవంతుడు అనేది ఒక మూర్తిగా ఎందుకు చూడలేకపోతున్నాను అనే ఒక భావన నాకు ఉండేది చాలా కాలం నుంచి. అంటే ఒక మూర్తిమత్వం ఉండదు, ఏదో ఒకరిని చూసి ఇది భగవంతుడు అని. భగవత్ తత్వం మాత్రం దైవము, దైవత్వము, దైవతత్వము. ఇంతకుముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఈ దైవత్వము లేదా దైవతత్వము అనే దానికి ఒక ఆకారం ఏర్పరిస్తే ఆకారం ఇలా ఉంటుంది అని అనిపించింది. నేను మొట్టమొదటి మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత కూడా శివాయ గురవే నమః అని, శివ ఏవ గురువు అని, ఇది గురుగారు నోటంటారు చెప్పిన మాట. గురుగారు ఎప్పుడు మాట్లాడినా గురువు శివుడు అనుకోకండి, గురువు బ్రహ్మ అనుకోకండి, గురువు విష్ణు అనుకోకండి, విష్ణు గురువు అనుకోండి, శివుడు గురువు అనుకోండి, బ్రహ్మ గురువు అనుకోండి, శివుడిని గురువు అనుకోండి. ఏమిటి తేడా? మాటలు తిరిగేసినంత మాత్రం తేడా ఏమొస్తుంది? అంటే మీరు ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తిని గురువు అని పేరు పెట్టి ఆ తర్వాత ఆ శ్లోకాన్ని అక్కడ అప్లై చేస్తే ఈయన బ్రహ్మ, విష్ణు, శివుడు అన్ని రూపాలు కలిగిన అన్ని లక్షణాలు కలిగినటువంటి కంపారిజన్ వస్తుంది. ఈయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, అడపదడప కోపం కూడా వస్తుంటుంది, గోంగూర ఇష్టంగా ఉంటుంది. ఎక్కడో ఒక లక్షణంలో శివుడు కాకుండా పోతాడు, ఇంకో లక్షణంలో ఎక్కడో విష్ణువు కాకుండా పోతాడు, మరో చోట ఎక్కడో బ్రహ్మదేవుడు కాకుండా పోతాడు. మనం గురువుకి యాసిడ్ టెస్ట్ పెట్టినట్టు అవుతుంది. గురువు మిగిలిన దేవతలు అందరినీ చూపించేవాడు గురువే, దేవుణ్ణి చూపించేవాడు కూడా గురువే. నాకు ఎదురుకుండా దేవుడు గోవిందుడు గురువు ఇద్దరు ఎదురైతే నేను ఎవరికి దండం పెట్టాలి అని సందేహం వస్తే నేను గురువుకి పెడతాను. ఎందుకంటే వచ్చినవాడు శంఖ చక్రాలు వేసుకుని వచ్చి నిలబడ్డవాడు డ్రామా కంపెనీ వాడు గోవిందుడు నాకు చెప్పింది ఆయనే కదా, ఇలా ఉంటాడు దేవుడు అని. సో ముందర నేను గురువుకి నమస్కారం చేసి ఆ తర్వాత గురువు ద్వారా నాకు ఎరుక కాబడినటువంటి ఆ గోవిందుడికి నమస్కరిస్తాను. ఆ దేవుడే గురువు అనుకుంటే దైవం కూడా దాటించలేదు, గురువే దాటించగలడు. ఎందుకంటే దైవం ద్వారానే దాటిస్తాడు. దైవం ఎవరో చెప్పాలంటే గురువే కావాలి. కాబట్టి ఆ గురుతత్వం గురువే నువ్వు అని దేవుని ప్రార్థించండి. శివయవ గురువు శివాయ గురవే నమః అని చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు చూసినా నిరంతరం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక రకమైన డిటాచ్మెంట్. ఆయన పాద పూజలు చేస్తారు, ఆయన కూర్చోబెట్టి మీరు ఏ రకంగా కావాలి ఆయన మాత్రం ఆయన్ని మిమ్మల్ని ఏ విధంగా మేము దగ్గర అయితే మీకు బాగుంటుందని అడిగితే నేను ఈ లోకంలో ఒక పర్పస్ కోసం వచ్చాను, పెద్దవాడిని, నన్ను తాతాను తండ్రి అని అంటే ఎక్కువ సంతోషిస్తారు. మీరు నెత్తెక్కి తొక్కితే భుజాల మీద కూర్చుంటే తంతుంటే ఆనందంగా ఉంటుంది. అలా కాదు మీరు ఫలానా విధంగా చూసుకుంటూ ఉంటే అది మీ ఇష్టం. ఇలాంటిది మనం ఇంకెక్కడ వినం. దేవుడికి మనకు మహిమ చూపించి తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. నిశిని చెరియించు వారందరూ అనిమేషులైన వారందరూ రమణ మహర్షి వారి గురించి గురువుగారు తరచు చెప్తూ ఉంటారు కదండి. మీరు అన్న దాన్ని బట్టి గురువు అవసరం చాలా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ రమణ మహర్షి గారు ముందు అసలు నువ్వు ప్రశ్నించుకో అంటే ఆయన సిద్ధాంతం వింటే గురువు అక్కర్లేదా, మళ్ళీ మనం కూర్చుని నేను ఎవరైనా ప్రశ్నించుకుంటే చాలా అని అనిపిస్తుంది కదా. ఎలా వీటన్నిటికి అన్వయం ఎలా? రెండు ఒకటే అన్వయమ్మా. గురువు తీసుకెళ్ళి నడిపిస్తాడని కదా. గురు సమక్షంలో గురుతత్వం లేదా దైవతత్వం 3 విధాలుగా ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ శ్లోకంలోనే ఒక చిన్న తమాషా ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో
అంటే ఏం చెప్పాడు ఆయన గీతాచార్యుడు? అప్పుడప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుంది అని చెప్పాడు. అంతేగాని నేను ఒక అవతారం ఏదో వేసుకొచ్చి హుష్ మంత్రగాడి ఇక మీద ధర్మానికి గ్లానే జరగకుండా ఉండుగాక ఆయన హామీ ఇవ్వలేదు. సో నన్ను కల్పించుకున్నావు, ధర్మాన్ని కల్పించుకున్నావు, పరమార్థాన్ని కల్పించుకున్నావు, నడకను కల్పించుకున్నావు, గమ్యాన్ని కల్పించుకున్నావు, అన్నీ నువ్వే కల్పించుకున్నావు. నువ్వు కల్పించుకున్న నీ కల్పనలోనే అప్పుడప్పుడు గ్లాని ఏర్పడుతుంటుంది. ఆ ఏర్పడినప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకునే సంవిధానం పేరే దైవం అనుకో అని చెప్పి అంత స్పష్టంగా చెప్పాడు ఆయన. అంతేగాని నేనే 4 చేతులు ఇవన్నీ వేసుకుని వచ్చేసి నేను ఆహారం తీసేస్తానని కాదు. సో అప్పుడప్పుడు ఏర్పడినప్పుడు ఏ విధంగా వస్తాడు అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వస్తాడు. సో ఇవాల్టి కాలంలో దైవం రావాలి అంటే ఏ రూపంలో వస్తాడు? మామూలుగా సరదాగా గురుగారు ఒకసారి చెప్పారు, ఈ కాలంలో దేవుడు అవతరించడం చాలా కష్టం. ఒకప్పుడు ధర్మం ఒకటే ఉండేది, ఆ ధర్మంలోనే విలన్ హీరో ఇద్దరు ఉండేవారు. సో వేద ధర్మమే రావణాసుడికి రాముడికి కూడా ఆ వేదానికి ఘన అనేటువంటి ఒక విధానాన్ని నిర్దేశించిన వాడు కూడా రావణాసుడు అంతటి గొప్పవాడు. సో విష్ణుమూర్తిని కొలవాలా, రావణాసుడు శివుని కొలవాలా, నన్ను కొలవాలా అని దాని మీద వచ్చిన అహంకారంతో కూడా తగువే, కానీ ధర్మానికి సంబంధించినట్టు తగువలేదు. సో అప్పుడు రాముడు పుడితే ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏ మతంలో పుట్టాలి రాముడు? పుడితే మిగిలిన మతాల వాడు పుడతారా? ఒప్పుకుంటారా? ఒకవేళ మన మతంలోనే పుట్టాడు అనుకుంటే ఏ కులంలో పుట్టాలి? కులాలు మతాలు ఇన్ని రకాల గొడవలు జరిగిపోతున్న కాలంలో, ఈ యుగంలో కాలంలో దేవుడు ఎక్కడ పుడతాడు? ధర్మం రూపంలో పుడతాడు. ధర్మం తలపులో, మన హృదయంలో ఒక తలపుగా ఆవిష్కరించబడతాడు భగవంతుడు. సంఘం అంటే సమూహం. మన సామూహికమైన ఆలోచన సంవిధానంలో భగవంతుడు అవతరిస్తాడు. నాకు గురువు గారి జీవన సంవిధానం రమణ మహర్షి గారి జీవన సంవిధానానికి దగ్గరలో కనిపిస్తుంది. అనేక రకాల మంది వెళ్తారు ఆయన దగ్గరికి. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటే ఆర్తులు, జిజ్ఞాసులు అంటే తెలుసుకోవాలని కోరిక కలిగిన వాళ్ళు, ఏదో తెలియని బాధతో ఉన్నవాళ్ళు ఆర్తులు, అర్థార్థి ఏదో ప్రయోజనాన్ని ఆశించిన వాళ్ళు జ్ఞానులు. వీళ్ళు నలుగురు నా దగ్గరికి ఎప్పుడు చదువుతారని కృష్ణుడు చెప్పాడు. నన్ను ఆశ్రయిస్తారు. జ్ఞానులు ఆశ్రయించడం అంటే ఏంటి? జ్ఞానం కన్నా పెద్ద జ్ఞానం ఇంకేం లేదు. జ్ఞానాన్ని మించిన పెద్ద జ్ఞానం ఏం లేదు. గురుగారు నాకు ఒకసారి ఒక మాట సరదాగా నవ్వుతారు, ఆయనంత హాస్యప్రియులు ఎవరు లేరు. నాయన ఈ వయసు వచ్చేటప్పటికి జ్ఞానం వైరాగ్యం రావాలంటారు పెద్దలు. ఇది నా వయసు, ఇది నాకు 2 వచ్చాయి కానీ రావాల్సిన దారిలో రాలేదు నాయన. జ్ఞానం మీద వైరాగ్యం వచ్చింది. జ్ఞానం అంటే ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ అనమాట, దాని మీద వైరాగ్యం వచ్చింది. అందువల్ల ఇప్పుడు నేను కొంచెం వెనక్కి ప్రయాణం చేస్తున్నాను. శిశువు వృద్ధుడు ఒకడేలాగా నేను ఇప్పుడు ఏవక్క లేకుండా ప్రేమ, తాత, మనవుడు, ఈ ఆటలు వీటిల్లోనే ఉండదలుచుకున్నాను. సరదాగా లీలగా చెప్పినట్టు. సో అలాగా ఆయన దగ్గరికి రకరకాల మంది వచ్చారు. ఆయన కోరికలు తీరుస్తారని, ఆయన మహిమలు చూపిస్తారని. అసలు నేను నాకు గురువు ఉండడు అని మాస్టర్తో చెప్పడానికి వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఎక్కడ మహిమ చూపించడం జరుగుతుందో అక్కడ తక్షణమే నేను ఇటా చెబుతాను. దేవుడికి మనకు మహిమ చూపించి తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు అంటూ మనకి సెపరేట్గా ఒకడు ఉంటే, ఇప్పటికీ కూడా ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంకా మీకు క్లియర్ అవ్వలేదంటారా? క్లియర్ అవ్వకూడదు కూడా, అవ్వదు. ఎందుకంటే మనల్ని మనం అన్వేషించుకోవటం ఎప్పుడు పూర్తవుతుంది? అప్పటితో ఇంకా క్వశ్చన్ పుట్టదు. ఇంకా నిజానికి పరమార్థంలో చెప్పింది కూడా, ఎక్కడ ఏ ప్రశ్న అయితే పుట్టదో అదే పరమస్థితి అని. సో నిరంతరం మనల్ని మనం మథించుకోవటమే. నేను ఇందాక రాసిన క్షీరసాగర మథనంలో ఉన్నటువంటి ఒక పార్ట్ కూడా, అది ఒక జన్మకాలం సరిపోతుందా? మనకి మనిషి అయిన స్పృహ పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్నలు వెంట తిరుగుతూనే ఉన్నాయి. అసలు ఇదంతా ఏమిటి, ఇది కనిపిస్తుంది ఏంటి, అవి ఏంటి, ఆ నక్షత్రాలు ఏంటి, పగలేమిటి, రాత్రి ఏంటి, నా కోపం ఏంటి, నా తాపం ఏంటి, ఇట్లా రకరకాల. ఒకటి కాదు, ఏదో ఒక మనకి తెలియనటువంటి ఒక సత్యాన్ని అన్వేషించడానికి ఆరాటం నిరంతరం తడుతూనే ఉంది. ఈ ఆరాటం జంతువుల్లో లేదా అంటే ఉన్నట్టు ఇప్పటివరకు మనకి నిరూపించబడలేదు. మనకే ఉంది. ఆ ఆర్తే మనల్ని ఇతర ప్రాణికోటి కంట విభిన్నంగా ఉంచుతుంది. ఆహార, నిద్ర, భయ, మైథునాలకి సంబంధించిన ఈ జీవితం కాక ఇంకేదో ఆర్తి. అసలు మన భాష, మన మాట అన్నీ కూడా దానికి సంబంధించినవి. ఏదో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే, మనకి ఆరాటం లేకపోతే ఆకలిస్తే అన్నం తింటాం, నిద్ర వస్తే నిద్రపోతాం, సమయం వస్తే ప్రత్యుత్పత్తి చేస్తాం, తాగు వస్తే వెళ్ళిపోతాం. ఎంత మాత్రం దానికి ఇన్ని రకాల జంజాటాలు ఎందుకు ఉన్నాయి అంటే ఆర్తి మూలాన్ని ఉన్నాయి. ఆ ఆర్తి ఏంటో తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ ఆర్తిని క్షీరసాగర మథనంగా పోల్చి రాసిచ్చిన గురుగారికి ఆవేళ ఆ రాసిన చాలా విపరీతంగా నచ్చింది. ఎంత నచ్చిందంటే
ఎన్నోసార్లు అడిగి ఎన్నో సభల్లో కూడా దాని చేత పాడించారు. క్షీరసాగర మథనం అనేది మనకు తెలిసిన కథ. సో ఇంద్రుడు శపించబడి ఇంద్రుడి తాలూకు సమస్త వైభవము కూడా సముద్రం పాలైపోయినప్పుడు అప్పుడు మళ్ళీ తరుణోపాయం చెప్పి మీరు సముద్రాన్ని మథించండి, మథిస్తే అందులో నుంచి మళ్ళీ మీరు పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి వస్తాయి. దీనికోసం మీరు రాక్షసులతో కలిసి, వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా, రాక్షసులు కలిసి మథించండి అన్నప్పుడు వాళ్ళు మథించారు. అమృతానికన్నా ముందర రకరకాల చిన్న విషయాలు వచ్చాయి. ఆ విషయాల కోసం కొట్టుకున్నారు, పంపకాల కోసం అలిగారు, మళ్ళీ రాజీ పడ్డారు. ఎందుకు రాజీ పడ్డారు అంటే అసలు వాడి పర్పస్ ఏంటి? అమృతత్వం సంపాదించడం, అంటే చావకుండా ఉండడం తమ్ముడు. చచ్చిపోతున్నాం, అది బాధ, చావకుండా ఉండాలి కాబట్టి. సో ఈ పంచుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ ప్రశ్న మళ్ళీ ముందుకు వచ్చి, ఎందుకు కొట్టుకుంటారు? ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను మన ప్రశ్న పక్క పోయిన ఎప్పుడో చంపేస్తానంటే కొట్టుకోవద్దు కొంచెం దారి వెళ్ళిన తర్వాత హాలాహలం వచ్చింది. ఇప్పుడు ఇది చంపేస్తుంది, అసలు అమృతత్వం మాట దేవుడు అది, ఇది చంపేస్తుంది అన్నప్పుడు దానికి మళ్ళీ వెళ్ళి శివుడిని వేడుకుని ఈశ్వరుని వేడుకొని దాన్ని ఆ హాలాహాలను తప్పించుకొని అమృతం పొందారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అన్వేషిస్తున్న వాళ్ళారా, ఆర్తి పడుతున్న వాళ్ళారా, సైంటిస్టులారా, విజ్ఞానవేత్తలారా, ఆధ్యాత్మికవేత్తలారా, మీరు వేస్తున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పూర్తిగా దొరికిపోయినాయా? చావకుండా ఉండడం అనేది ఒక పరిష్కారం అయితే ఆ పరిష్కారం ఈ దేశం ఏనాడో చూపించేసింది. దేవతలు అనే వాళ్ళని పెట్టేసి అక్కడ స్వర్గం అనేది చూపించేసింది. అక్కడ వాళ్ళు సావరు, వాళ్ళు కన్నురెప్ప పడదు, చెమట పట్టదు, వృద్ధాప్యం రాదు, బాల్యం లేదు, ఏ కష్టం లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు, శుభ్రంగా హ్యాపీగా ఉన్నారా అక్కడ వాళ్ళు. ఇంకేమిటి సాధించడం? అయితే వాళ్ళు సాధించేసినట్టేనా? లేదా ఎందుకు వచ్చి నీ దిక్కుమాలు బతుకురా అని మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తి మోక్షం కోసం ప్రయత్నం. సో అది పరిష్కారం కాదన్నమాట. ఇవన్నీ చెప్పటానికి ఈ జీవితాన్ని క్షీరసముద్రంతో పోల్చి ఇక్కడ రాక్షసులు దేవతలు అనేదాన్ని సాంకేతికంగా తీసుకుని, రాక్షసులు అంటే నిశాచరులు, అంటే చీకట్లో తిరిగేవాళ్ళు, అర్ధరాత్రి తిరిగేవాళ్ళు. మామూలు మనిషి నిశాచరులు అటువంటి వాడు పెద్దగా పుస్తకాలు అవి తిరిగేసి పెద్ద పెద్ద ప్రశ్నలు అవి వేయడు. ఉండకోపనిషత్తు అనగానేమిటి? వాడికి ఏం అవసరం లేదు, వాడి అవసరాలు ఎంతో ఈ ఉద్యోగం చేసి జీవితం తీసుకుని తిరిగి ఊరుకుంటాడు హ్యాపీగా. వాడి పని తీరిపోతే చాలు. వాడు చిన్న కష్టాలు, చిన్న ఇష్టాలు ఇట్టే తీరిపోతాయి. వాడు నిశాచరుడు. ఇంకా అనిమేషుడు, రెప్ప వెయ్యని వాళ్ళని వాడు ఉంటాడు. ఈ సైంటిస్టులు, మేధావులు, లెక్చరర్లు, అది ఇలా ఉంది, సాయిబాబా దేవుడా కాదా, ఇది దేవునా, జెండా ఎగరయ్యొచ్చా లేదా, ఇలాంటి విచిత్రాలైనటువంటి ప్రశ్నలు నీ వేసి కళ్ళు తిరిగేవాడు ఉన్నాడే వీడి దేవత. సో ఇద్దరిది కూడా ఒకటే తాపత్రయం, ఈ ఆర్తే. వీడు భయపడతాడు, ఎప్పుడప్పుడు నేను చచ్చిపోతాను వీడు అనుకుంటాడు. ఆ చచ్చిపోకుండా ఉంటే అది ఏమిటో నేను కనిపెట్టగలను అని తెలివితేటలతో వాడు మాట్లాడతాడు. కానీ ఇద్దరు చేరాల్సిన చోటు అది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చచ్చిపోకపోవటం అనేది ప్రశ్న కాదు. ఎప్పుడైతే అది ప్రశ్నని మీరు అనుకున్నారో అసలు ప్రశ్న ఎప్పుడు వదిలేశారు. ఈ ప్రశ్న చేయడానికి ఎన్ని వేల సంవత్సరాలు సరిపోవు. ఇంత లోతైనటువంటి కాన్సెప్ట్ని తీసుకుని నిశిని చెరియించు వారందరూ, అనిమేషులైన వారందరూ అమృతత్వం అందగానించిరి. అమృతత్వం, అమరత్వం అంటే నాశనం లేనితనం. యమపాశమను ప్రశ్నమడియించవలెనంచు జగతియను జలధి మథించిరి. ఈ క్వశ్చన్ వర్క్ చూస్తే అచ్చంగా యమపాశంలాగా ఉంటుంది. ఈ క్వశ్చన్ వర్క్, ఈ పెద్ద క్వశ్చన్ వరకు నన్ను చితగొడేస్తుంది. దీన్ని లేకుండా చేసేస్తే నేను సుఖంగా ఉంటాను. ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికిపోతే, ఇది ప్రశ్న వెతుకుతున్నాడు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం ఒక పూర్వవైభవంతో విరాజిల్లాలి, ఆ మొహంలో ప్రశాంతత చెదరదే, ఆ పెదాల మీద చిరునవ్వు మాయిదే, అంత కారుణ్యమా? అలా బతకగలిగితే నేను జీవితంలో ఒక క్షణం పాటు ప్రతి శిలా శివలింగమే. అది ఆయన నోటండి నేను విన్నది.